విశాఖ మహానగరం అలీపురం ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఆలయ కమిటీ చైర్మన్ బొడ్డేటి కిషోర్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కోలాటం, మేళతాళాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్, సభ్యులు పాంగేటి ఊర్వశి, తాడి అనురాధ, కొనతాల కృష్ణవేణి, గంగుల మానస, కొల్లి సత్యవతి, వెలిశెట్టి లక్ష్మీలతో ఆలయ కార్యనిర్వహణ అధికారిని రమాబాబు ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అలీపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను మరింత పెంచే విధంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ బొడ్డేటి కిషోర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని తెలిపారు. నియమించబడినందున ధర్మకర్తగా నా విద్యుక్త పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింప మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ఈరోజు మనం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 33వ వార్డు వెంకటేశ్వరం మెట్ట బల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన దేవాదాయ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ధర్మకర్త మండలి సభ్యుల్లో ముఖ్యంగా మా కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు బచ్చిరపల్లి రాము గారు, అలాగే మా నాయకులు మూలే రామరెడ్డి గారు, మా నాయకులు రమేష్ గారు, అలాగే బొడ్డేటి ప్రసాద్ గారు, బోర శ్రీనివాసరెడ్డి గారు, ఇతర సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. గేదెల వాసు గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, అధ్యక్షులు కోటి గారు, వీరందరి సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం ఎంతో వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అదృష్టం ఉండాలండి ఎవరికైనా సరే. ఆ అదృష్టం ఈరోజు ఎవరు కలిగిందంటే మా బొడ్డేటి కిషోర్ గారికి కలిగింది. బొడ్డేటి కిషోర్ చాలా నిజాయితీ కలిగిన నాయకుడు. వైఎస్ఆర్సిపి అంటే అతనిలో ఉప్పొంగిన ప్రేమ, అసలైన సుసలైన నాయకుడు. అటువంటి నాయకుడికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈరోజు నిండుగా, ముఖ్యంగా ఇక్కడుండే మా స్థానిక నాయకులతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా అందరం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు ఊర్వశి గారు, అలాగనే కొల్లి సత్యవతి గారు, మేడం గారు కృష్ణవేణి గారు, మా అనురాధ గారు, మానస, కొల్లి సత్యవతి గారు పేరు చెప్పాము. సో ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా దైవత్వం ఒట్టిపడేవాళ్ళు. ఈ దైవత్వంతో ఏమో ఈ ఆలయానికి ప్రతిష్ట ఇంకా పెంచుతారని, ఎక్కడ మచ్చ తీసుకొని రామని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడూ కూడా ఆలయ ప్రతిష్ట పెంచుతామే కానీ ఆలయం యొక్క ఎక్కడ చిన్న మరక కూడా అంటకుండా చూసుకుంటాం అన్నమాట. అందరికీ నమస్కారం అండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క పదవి వచ్చినందుకు. చాలా నిజాయితీగా నేను ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టే చెప్తున్నాను, చాలా నిజాయితీగా చేస్తానని. అలాగే నన్ను నమ్మి
మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు నాకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ఆయనకు పేరు ఎక్కడ ఇది అవ్వకుండా ఆయన గౌరవాన్ని ఇంకా పెంచుతానని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. అనురాధ తాడి ఈరోజు శ్రీ బల్లిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం బోర్డు మెంబర్గా మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు నాకు ఈ గొప్ప అవకాశాన్ని అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చైర్మన్ బ్రదరు కిషోర్ గారితో కలిసి మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ దేవస్థానం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తామని మాట ఇస్తున్నాము.